ఇప్పుడు ఎవరి జీవితానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి తలెత్తుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే గృహ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండని చెబుతుంటాయి. పైసా పైసా కూడబెట్టి ఇంటిని కొనుగోలు చేసే సామాన్య, మధ్యతరగతి వారికి ఇది కొంత భారంతో కూడుకున్నదే అని చెప్పాలి. అందుకే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అందరికీ అవసరమా? హోమ్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందేనా? ఇంతకీ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం? గృహ రుణ చెల్లింపు గడువులో పాలసీదారుడు మరణిస్తే మిగిలిన రుణ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. దీనివల్ల చనిపోయిన పాలసీదారుడి కుటుంబ సభ్యులపై ఎలాంటి రుణ చెల్లింపు భారం ఉండదు. హోమ్ లోన్ ఇచ్చిన బ్యాంకు వారిని రుణ వసూలు కోసం ఇంటి నుంచి ఖాళీ చేయించలేదు. హోమ్ లోన్ తీసుకునే వ్యక్తి ఒకరే కుటుంబానికి జీవనాధారం అయినప్పుడు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవటం అన్ని విధాలా మంచిదని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. అయితే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు చాలా కేసుల్లో హోమ్ లోన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవటం తప్పనిసరేమీ కాదు. ఇప్పటికే ఉన్న బీమా పాలసీ కింద ఉన్న కవరేజ్, కుటుంబ బాధ్యతలు, తీసుకునే రుణ మొత్తాన్ని బట్టి ఈ పాలసీ తీసుకోవాలని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు సూచిస్తున్నాయి. ఇప్పటికే చాలినంత కవరేజీ ఉన్న వ్యక్తులు హోమ్ లోన్తో పాటు అదనంగా మరో కొత్త పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తన ఆదాయంపైనే ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉంటే మాత్రం హోమ్ లోన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవటమే మంచిది.